హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మూవీ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయితే గోల చేయడం యూజువల్. కానీ అసలు షూటింగ్ కూడా స్టార్ట్ కాకముందే కేవలం ఒక పేరు రివీల్ ఆర్ సినిమా పేరు వల్ల ఆంధ్రప్రదేశ్ వర్సెస్ తెలంగాణ మధ్య భాష కోసం వార్ స్టార్ట్ అవుతుందని ఎవరైనా ఊహించుంటారా? ఇది టార్గెట్ చేసి కెలుకుతున్నారా లేదా కావాలనే రచ్చలేపుతున్న టాపికా? మనం ఇవాళ మాట్లాడుకోబోతుంది సుకుమార్ రైటింగ్స్ అండ్ ప్రొడ్యూసర్ బన్నీవాస్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన ఫ్రెష్ రా డ్రామా ఇడుపు కాగితం గురించి. లీడింగ్ రోల్స్ లో మన ప్రియదర్శి అండ్ నాగదుర్గ చేస్తున్న ఫిలిం అనౌన్స్ తోనే సోషల్ మీడియా తగలడిపోయింది. అసలు ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది, ఎందుకు ఇంత రచ్చ స్టార్ట్ అయింది? ఈ ఫుల్ వీడియో చూసి కామెంట్ సెక్షన్ లో మీరే చెప్పండి. సో ఫస్ట్ ఏం జరిగిందంటే, పూజా సెరమనీ రోజు మూవీ టీం టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు, ఇడుపు కాగితం. పోస్టర్ చూసిన వెంటనే కొంతమంది ఆంధ్ర నెటిజన్స్ కి ఎక్కలేని దురద స్టార్ట్ అయింది. ఇడుపు కాగితం అనే టైటిల్ తెలంగాణ డైలెక్ట్ లో యూజ్ చేసే పదం అది. సో పోస్టర్ రిలీజ్ అయ్యాక కొంతమంది సోషల్ మీడియా యూజర్స్, ఇది తెలుగు మూవీయేనా, మూవీని తెలుగులోకి డబ్ చేస్తారా, సబ్ టైటిల్స్ ఉంటాయా, టైటిల్ అర్థం కావట్లేదు, అలాంటి సర్కాస్టిక్ అండ్ చాలా కాండిసెండింగ్ తెలంగాణ డైలెక్ట్ ని వెక్కిరిస్తూ చేసిన రకరకాల కామెంట్స్ పెట్టారు. దీని తర్వాత ఏముంది, న్యూటన్స్ థర్డ్ లా స్టార్ట్ అయింది. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. దీంతో తెలంగాణ క్రియేటర్స్ అండ్ పబ్లిక్స్ కి పిచ్చ కోపం వచ్చింది. పుష్ప, రంగస్థలం, గోదావరి స్టోరీస్ వచ్చినప్పుడు మేం మాత్రం ఎప్పుడైనా భాష అర్థం కావట్లేదు డబ్బింగ్ అని అడిగామా అని ఫుల్ అటాక్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా, ఇడుపు కాగితం అంటే ఏంటో తెలియకపోవడం కాదు. ఎందుకంటే బీయింగ్ అ తెలంగాణ గర్ల్ నాకు కూడా మీనింగ్ ఏంటో తెలీదు. కొంచెం నేను రీసెర్చ్ చేసి తెలుసుకున్నాను. రూరల్ తెలంగాణలో కోర్ట్ లేకుండా, అంటే చిన్న చిన్న ఊర్లలో కోర్టులు లేకుండా ఊరు పెద్దల ముందు రాసుకునే ఒక డివోర్స్ అగ్రిమెంట్ పేపర్ అది. టు బి ప్రిసైజ్, విడాకుల పత్రం. అండ్ ఇక్కడే కొంతమంది ఇడియాటిక్ పీపుల్ కి, అగైన్ కొంతమందికి మాత్రమే ఈ చిన్న లాజిక్ ని ఆర్గానిక్ గా తెలుసుకోకుండా భాష మీద షోవనిజం చూపించడంతో చిచ్చు స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, డిబేట్ స్లోగా లాంగ్వేజ్ నుంచి రీజనల్ ఐడెంటిటీ డిస్కషన్ గా మారిపోయింది. అండ్ ఈ సోషల్ మీడియా రచ్చ చూసి ఇండస్ట్రీ బిగ్గీస్ కూడా కామ్ గా కూర్చోలేదు. ఫుల్ అగ్రెసివ్ గా కౌంటర్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. దాంట్లో మన సీనియర్ యాక్టర్ నరేష్ గారు, నమస్తే అండి, నేను మీ నరేష్ విజయకృష్ణ, ఫిల్మ్ యాక్టర్ మాట్లాడుతానండి. నేను 2 రోజులు చూస్తున్నాను ఈ ఇడుపుల కాగితం అనే సినిమా కాంట్రవర్సీ, దాన్ని ఒక నేషనల్ ఇష్యూ కింద చేస్తానండి. సరే, సినిమా వాడిగా ఒక సినిమాకి అటెన్షన్ వస్తున్నప్పుడు సంతోషపడతాను, కానీ మన తెలుగు భాషలో ఒక మాండలికాన్ని ఎవడో ఒక నెటిజన్ కోట్ల మందిలో ఒకళ్ళు ఇద్దరు ఏదో కమెంట్స్ చేశారని, దీన్ని ఎంత ఇష్యూ చేసి ఒక గొప్ప మాండలికాన్ని అవమానం చేయడం అనేది తెలుగువాడిగా మనందరం సిగ్గుతో తలంచుకోవాలండి. ప్రతి మాండలికం, తెలంగాణ, రాయలసీమ, కోనసీమ, ఉత్తరాంధ్ర, ఏ మాండలికమైనా కూడా ప్రతి మాండలికానికి ఎన్నో పోరాటాలు జరిగిందండి, ఎంతో ఇన్వెన్షన్ జరిగినాయండి. ఇవాళ గర్వకారణంగా మనం అందరం తెలుగువాడని చెప్పుకుంటాం, తర్వాత భారతీయులు చెప్పుకుంటాం. ఇవాళ కేవలం ఒక సినిమాని తీసుకొని మనం మాట్లాడడం అనేది చాలా బ్యాడ్ అండి. అది మన కరుపు సినిమా చూడలేదా? కరుపు అర్థం చాలా మంది తెలుసా? మరి ఎందుకు ఇంత పెద్ద హిట్ చేసాం మనం తెలుగువాడం? మరి అదేవిధంగా కాంతారా రిలీజ్ అయింది, దాన్ని ఎందుకు అంత పెద్ద హిట్ చేసాం? సినిమానండి, సినిమా ఇస్ ఫర్ ఎంటర్టైన్మెంట్. దయచేసి సినిమాని, భాషని కలపతండి. దీన్ని బాధ్యత తీసుకోవాల్సింది మీడియా, ప్రభుత్వం కంటే ముందు తెలుగు భాషా సంఘం అండి. ఎక్కడున్న తెలుగు భాషా సంఘం ఒకటేనండి, సభ్యులు వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. అందరూ కూడా దీని బాధ్యత తీసుకుని దీన్ని వెంటనే దీని మీద అందరూ మాట్లాడుకుని ఈ కాంట్రవర్సీని ఇక్కడతో క్లోజ్ చేసి మన తెలుగు భాషను మనం కాపాడుకుందామండి. మన రీజనల్ లాంగ్వేజెస్ ఈ రోజున మ్యాప్ నుంచి తొలగిపోతున్నాయని ఒక పక్కన యునైటెడ్ నేషన్స్ చెప్తుంటే, మనం ఒక పక్క నుంచి మన సొంత తెలుగు భాష, మన కొమ్మని మనం నరుకుంటున్నామంటే ఎంత సిగ్గు చేయండి. దీని మీద నేను ట్విట్టర్లో కూడా పెట్టానండి. ఐ అపీల్ టు ద మీడియా, తెలుగు భాషా సంఘం, గవర్నమెంట్ అండ్ ద నెటిజన్స్, కైండ్లీ క్లోజ్ దిస్ మ్యాటర్. నరేష్, మీ తెలుగువాడు, మీ తెలుగు సినిమావాడు, మాజీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత కో ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ రెడ్డి గారు ట్రోలర్స్ మైండ్ సెట్ ని తప్పుపడుతూ, ఇడుపు కాగితం అంటే ప్యూర్ రూరల్ తెలంగాణ వాడక భాషలో వాడే పదం, అంటే డివోర్స్ పేపర్ అని అర్థం. మీకు ఆ పదం తెలియకపోతే అడిగి తెలుసుకోండి, కానీ ఇలా భాష మీద వెక్కిగా నవ్వుతూ చీప్ గా ట్రోల్ చేయటం నిజంగా చాలా డిసప్పాయింటింగ్ గా ఉంది అని. అండ్ ఇదే ఇంటర్వ్యూలో ఆయన ఇంకొకటి కూడా చెప్పారు. 2019లో, అంటే ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, 2019లో ఆయన ప్రొడ్యూస్ చేసిన దొరసాని మూవీ టైంలో కూడా ప్యూర్ తెలంగాణ బ్యాక్గ్రౌండ్ అండ్ స్లాంగ్ వల్ల సేమ్ ఇదే బ్యాచ్ నుండి భయంకరమైన ట్రోలింగ్ ఫేస్ చేశారని చెప్పారు. అండ్ హీ ఆల్సో స్పెసిఫైడ్, ఒక చిన్న సెక్షన్ ఇంటెలెక్చువల్ బ్యాల్ చేసే ఇలాంటి చీప్ కామెంట్స్ వల్ల పాత ప్రాంతీయ గాయాలు, అంటే ఓల్డ్ రీజనల్ వూన్స్ మళ్ళీ రేకెత్తే ఛాన్సెస్ ఉన్నాయని గుర్తు పెట్టుకోండి. ఎవరో ట్రోల్ చేస్తున్నారు అన్న భయంతో మేము రూటెడ్ స్టోరీస్ చెప్పడం ఆపలేము, మా కథ డిమాండ్ చేసేదాన్ని బట్టి అబ్సల్యూట్ టైటిల్ పెట్టామని లింగ్విలిస్టిక్ షానిజం కి గట్టిగా రివర్స్ కౌంటర్ ఇచ్చారు. అండ్ దీనికి తోడు బన్నీవాస్ స్టేట్మెంట్ కూడా, అంటే ప్రొడ్యూసర్ బన్నీవాస్ కూడా కథ డిమాండ్ బట్టి ప్యూర్ రూరల్ తెలంగాణ సెటప్ కాబట్టి ఇలాంటి టైటిల్ ని చూస్ చేశాము అని, సినిమా చూసాక ఆడియన్స్ కి తెలుస్తుంది అని కట్ వార్నింగ్ ఫార్మాట్ లో చెప్పేశారు. సార్, ఇడుపు కాగితం సో మంచి టైటిల్, కానీ ఎక్కడో కొంచెం నెగిటివ్ అవుతుంది. సో రీజన్ ఏదంటారు? ఏదో ఒక చిన్నది చేసి ఒకళ్ళు చేసిన కామెంట్ నుంచి పుట్టింది ఇది. ఐ డోంట్ థింక్
అటు ఆంధ్ర వాళ్ళైనా ఇటు తెలంగాణ వాళ్ళైనా కూడా సినిమాని ఇప్పుడు ఇష్టపడతారు, సినిమాని ఇప్పుడు గౌరవిస్తారు. వాళ్ళు సినిమా బాగుంటుంది డెఫినెట్గా. అందుకని 100% ఇవన్నీ కూడా ఫైనల్ సినిమా బాగున్నప్పుడు ఏమి కూడా నిలబడవు. సినిమాకు అసలు బార్డరే లేదు, అలాంటిది ఎందుకు సార్ తెలంగాణ ఏపీ టైటిల్స్ వేరు అంటే ఇలాంటి వివాదాలు ఎందుకు వస్తున్నాయంటారు? పని పాట లేకుండా పెట్టేవాళ్ళు. ఇదేదో నార్మల్ గా అడిగారు, ఇంత చిన్న దానికి ఇంత పెద్ద రచ్చ చేయడం అవసరమా అని చాలా మంది అనుకోవచ్చు. కానీ ఇక్కడ కన్సిడర్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే, ముందు కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయ్యాక మనుషులు సేమే ఉన్నారు. సో తెలంగాణ పీపుల్ కి ఆంధ్ర పీపుల్ కి లాంగ్వేజ్ సేమ్, స్లాంగ్ డిఫరెంట్ అయి ఉండొచ్చు. సో ఈ స్లాంగ్ వల్ల మీరు ఐడెంటిటీని సపరేట్ చేయటం ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్, అండ్ దాట్స్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్. బికాస్ కోర్ లెవెల్లో ఈ కామెంట్స్ ని చదివితే అది అసలు తెలుగేనా, మమ్మల్ని రెచ్చగొట్టడానికి ఇలాంటి పేర్లు పెడుతున్నారా, రేపు మూవీ చూడాలంటే ప్యూర్ తెలుగు డబ్బింగ్ కావాలి, సబ్ టైటిల్స్ రెడీ చేసుకోండి, ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారు. పుష్పలో రా చిత్తూరు యాక్సెంట్ ఉంది, రంగస్థలంలో రా గోదావరి స్లాంగ్ ఉంది. తెలంగాణ వాళ్ళు ఎప్పుడైనా సరే మాకు సబ్ టైటిల్స్ కావాలి, అర్థం కావట్లేదు అని నఖరాలు పడ్డారా? అండ్ నేను ఇంకొక కామెంట్ చదివినా, అది నేను వెతకడానికి ట్రై చేసినా ఇప్పుడు దొరుకుతలేదు. బట్ కాంటెక్స్ట్ ఏంటి అంటే, ఇడుపు కాగితం అంటే ప్యూర్ అలైన్మెంట్ లేదు, రూరల్ ఏరియాస్ లో వాడే వాడకాన్ని తీసుకొచ్చి స్టేట్ సినిమా టైటిల్ లా ఎలా పెడతారు, ప్రాపర్ డిక్షనరీ పదాలు దొరకట్లేదా, సంథింగ్ ఆన్ దోస్ లైన్స్ అలా ఉందన్నమాట. ఇలాంటి థాట్ ప్రాసెస్ లేదా ఇలా థింక్ చేసే వాళ్ళని నేను ఏం అడగాలనుకుంటున్నాను అంటే, బుక్కిష్ పేర్లు మన సినిమా టైటిల్స్ గా పెడితే ఓకే, కానీ మన రూరల్ రూట్స్ లో ఉన్న కల్చర్ ని సినిమా టైటిల్ గా పెడితే మాత్రం మనకి ప్రాబ్లం. ఇడుపు కాగితం అనేది కోర్టు వరకు వెళ్లకుండా ఒకప్పుడు రూరల్ ఏరియాస్ లో ఉండే పబ్లిక్ ఆ ఊర్లో ఉన్న పెద్దల ముందు రాసుకుని ఒక డివోర్స్ అగ్రిమెంట్, ఇది ఒక స్టాండర్డ్ టెక్స్ట్ హిస్టరీ. దీనిని భాష డిఫెక్ట్ గా ట్రోల్ చేయడం అన్జస్టిఫైడ్. రాహుల్ రామకృష్ణ, కమీడియన్ యాక్టర్ రాహుల్ రామకృష్ణ కూడా దీనికి రెస్పాండ్ అయ్యాడు. ఆయన ట్వీట్ లో ఏమన్నాడు అంటే, 4 ప్రశ్నలు అడిగితే కుదరదు, మన సినిమాలని మన కథలని యాక్సెప్ట్ చెయ్యలేరురా, ఇట్స్ ఓకే, మా ప్రియదర్శన్ గారు చింపేస్తున్నాడు, వీ విల్ గో ఆన్, వీ విల్ టెల్ అవర్ స్టోరీస్ ఇన్ అవర్ ప్రిఫర్డ్ మీడియం ఆఫ్ లాంగ్వేజ్ అంటూ ఓపెన్ గా ఛాలెంజ్ చేశాడు. దీనికి కౌంటర్ ఇస్తూ ఇంకొక వ్యక్తి ఏం రాశారంటే, ఆర్ యూ అవుట్ ఆఫ్ యువర్ మైండ్ రాహుల్, యు ఆర్ లిటరలీ టేకింగ్ అ సింగిల్ ఇన్సెన్సిటివ్ కామెంట్ అబౌట్ ఇడుపు కాగితం and generalizing it to claim they can't accept our movies. Who actually is there? The film is literally being produced by Sukumar and Bunny Vas, who are from Andhra. Your whole "we will tell our stories" victim card completely falls right there అని ట్వీట్ చేశారు. ఇక్కడ నేను ఎవరిని సపోర్ట్ చేయట్లేదు, బట్ ఈ 2 ట్వీట్స్ లో ఎంతో కొంత నిజం ఉంది. ఈ థ్రెడ్ కింద ట్వీట్స్ యుద్ధమే జరిగింది. కొంతమంది రాహుల్ ని సపోర్ట్ చేస్తే, మరికొంతమంది ఆ దాదాగాయిని సపోర్ట్ చేశారు. కానీ నేను ఇక్కడ ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే, ఈ 2 ట్వీట్స్ లో ఎంతో కొంత నిజం ఉంది. ఒకళ్ళిద్దరు అన్నారని చెప్పేసి మొత్తం ఒక ప్రాంతాన్ని అనడం తప్పు. అలా అని అలాంటి ప్రాబ్లం ఎగ్జిస్ట్ అవ్వదు అంటే కాదు, అలాంటి ప్రాబ్లం ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఇలాంటి కామెంట్స్ వచ్చాయి. ఈ కాంట్రవర్సీ నార్మల్ పబ్లిక్ అండ్ సెలబ్రిటీస్ తో ఆగలేదు, ఇది పాలిటిక్స్ లో కూడా దూరిపోయింది. కవిత గారు రీసెంట్ గా ఈ మ్యాటర్ లో రియాక్ట్ అయ్యారు. సో వాట్ షీ సెడ్ ఇస్, కవిత గారి స్టేట్మెంట్ విన్నాక నాకేమనిపించిందంటే, బిఫోర్ దాట్ నేను కవిత గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎవరిని సపోర్ట్ చేయట్లేదు, కానీ ఆ ప్యూర్ జస్ట్ ఆ స్టేట్మెంట్ విన్నాక నాకేమనిపించిందంటే, ఐ ఫెల్ సమ్వేర్ డౌన్ ద లైన్ తను కొంచెం లైన్ క్రాస్ అయ్యారు. దీనికి వేరే రీజన్ ఏదైనా ఉందా నాకు తెలీదు, బికాస్ నేను పాలిటిక్స్ ఎక్కువ ఫాలో అవ్వను కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు తెలంగాణని కానీ, తెలంగాణ ప్రజల్ని కానీ, తెలంగాణ లాంగ్వేజ్ ని కానీ ఎప్పుడైనా అన్నారా నాకు తెలీదు. సో అలా ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బట్ ప్యూర్ గా ఈ స్టేట్మెంట్ విన్నాక నాకు కొంచెం లిమిట్స్ క్రాస్ అయింది అనిపించింది. ఎందుకంటే పాలిటిక్స్ లో ఉండి పొలిటికల్ గా ఒకరిని అటాక్ చేయాలన్నా లేదా క్రిటిసిజం చేయాలన్నా చెయ్యండి, ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్, బట్ పర్సనల్ లైఫ్ వరకు వెళ్ళొద్దు ఇస్ వాట్ ఐ ఫీల్. ఇడుపు కాగితం అంటే ఏందో అర్థమైతలేదట, దాని మీద ట్రోలింగ్ చేస్తున్నారు. నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా, ఇడుపు కాగితం అంటే అర్థమైతలేదని కొంతమంది ఏదైతే మాట్లాడుతున్నారో, పోయి సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన అడుగురి, అర్థమైందో చెప్తాడు. ఆయనకు బాగా తెలుసు దాని అర్థం, వాడు ఖచ్చితంగా చెప్తాడు. ఆ భాష మీద అవహేళన చేసినందుకే ఇలా రాష్ట్రం వచ్చింది. ఇంకొకసారి అటువంటి వెకిలి ప్రయత్నం చేయకండి. ఒకరి భాషను ఒకరిని గౌరవించుకుందాం, ఒకరి సంస్కృతిని ఒకరు గౌరవించుకుందాం, అందరం కలిసి ఉందాం. కానీ ఇటువంటి ప్రయత్నాలు చేసి మళ్ళీ ఒకసారి తెలంగాణని అవమానపరుస్తాం, మా భాషను కించపరుస్తాం అంటే మాత్రం చూస్తూ ఊరుకునేది ఉండదు. ఎందుకు మాట్లాడదు బీఆర్ఎస్ పార్టీ అంటే, అందులో ఒక గుంటనక ఉంటాడు. ఆయన పరిస్థితి ఏంటంటే, మొత్తం ఆంధ్రోలతోని వ్యాపారాలు. ఇయాలటి కూడా నేను ఛాలెంజ్. ఎనీవేస్, ఈ మూవీకి అయితే ఫ్రీ పబ్లిసిటీ మాస్టర్ స్ట్రోకే దొరికింది, విచ్ ఇస్ అన్ అడ్వాంటేజ్. ఎందుకంటే ఈ మొత్తం గోల వెనుకున్న అల్టిమేట్ బిజినెస్ యాంగిల్ ఏంటో తెలుసా? ఇండస్ట్రీలో ఒక మాట ఉంది, నెగటివ్ పబ్లిసిటీ ఈజ్ ఆల్సో అ పబ్లిసిటీ. సినిమా షూటింగ్ స్టార్ట్ కాకముందే ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఈ మూవీకి దొరికిన ఫ్రీ మార్కెటింగ్ మాత్రం మామూలుగా లేదు. బికాస్ నార్మల్ గా ఒక చిన్న జనరల్ సినిమాని పబ్లిక్ వరకు తీసుకెళ్లాలి అంటే లక్షలు ఖర్చు పెట్టాలి, పోస్టర్స్ వేయాలి, ఇంటర్వ్యూస్ తీసుకోవాలి.
కానీ ఈ టైటిల్ కాంట్రవర్సీ వల్ల మెయిన్ స్ట్రీమ్ న్యూస్ ఛానల్స్ నుండి ప్రతి ఇన్స్టాగ్రామ్ పేజ్ వరకు ప్రతి ఒక్కరు ఇడుపు కాగితం గురించి ఫ్రీగా మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ వర్డ్ తెలియని కొన్ని లక్షల మంది ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి పీపుల్ లైక్ మీ గూగుల్లో, యూట్యూబ్ లో దీని అర్థం ఏంటి అని తెలుసుకోవడానికి వెతుకుతున్నారు. అండ్ ఈ క్యూరియాసిటీ డెఫినెట్ గా మూవీ రిలీజ్ కి హెల్ప్ అవుతుంది. ఎనీవేస్, నా ఒపీనియన్ లో అయితే సినిమా ఇస్ అ మీడియం ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అది మనుషుల్ని కలపాలి తప్ప డిఫరెన్షియేట్ చేయకూడదు. సో గైస్, ఈ హాట్ అండ్ టాక్సిక్ కాంట్రవర్సీ మీద మీ ఆనెస్ట్ ఒపీనియన్ ఏంటి? ఇది కావాలని చేస్తున్న ఒక ట్రోలింగా లేదా జస్ట్ ఒక మిస్అండర్స్టాండింగ్? కామెంట్ సెక్షన్ లో డిస్కస్ చేద్దాం రండి. అండ్ దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ఇట్ అండ్ యూ నో వాట్ టు డూ ఇఫ్ యూ డిడ్ ఎంజాయ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. And this is Glamsham and I'm your Glamsham girl signing off for today with much love. Ika selavu. Jai Hind.